హాయ్. ఈరోజు నేను చూస్తున్నారు కదా, నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి. సో ఆ చికెన్ తీసుకున్నాను, వాటిని బాగా కడిగి ఫస్ట్ బౌల్లో తీసుకొని అందులో కొంచెం పసుపు, ఇంకా సాల్ట్, పసుపు చూసారు కదా, నెక్స్ట్ కారం, చిల్లీ పౌడర్ కూడా వేసాను. నెక్స్ట్ పౌడర్, అదే చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది చికెన్ కర్రీ కాబట్టి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసాను. ఇంకా మనం మరి మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి ఉప్పు, పసుపు, కారం ఫస్ట్ బౌల్లో తీసుకున్న చికెన్ పీసెస్లో అన్నీ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేశాను. సో ఒక 2-3 స్పూన్స్ వేయండి, బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇదంతా కూడా. సో చికెన్ పీసెస్లో పసుపు, ఉప్పు, కారం, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంతమందికి ఎక్కువగా పడదు కాబట్టి గరం మసాలా లాస్ట్లో వేసుకోండి. ఇప్పుడు పెరుగు కూడా నేను వేసాను. సో పెరుగు కూడా వేసి బాగా పట్టిస్తున్నాను, అంటే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగుందో. సో ఆ కలర్ రావాలి మనకి, ఆ కలర్ వచ్చేంతగా చేసుకొని, సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని, సో బాగా కొంచెం కాసేపు హీట్ చేసుకోండి. సో హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. అదిగోండి ఆయిల్ వేసుకోండి. సో నేను ఇప్పుడు ఆయిల్ వేసాను కదా, అలా ఆయిల్ వేసుకోండి. సో కాస్త హీట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ పీసెస్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆనియన్ పీసెస్ కూడా నేను వేసాను. నెక్స్ట్ కాస్త పచ్చిమిర్చి, ఇంకా అది మనం ఉడుకుతూ ఉంది కదా, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పచ్చిమిర్చి ఇందాక పీసెస్ కట్ చేసుకుని ఉంచుకున్నాను కదా, సో ఆ పీసెస్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోండి, బాగా ఫ్రై అయ్యేంత వరకు. సో అలా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటికి మళ్ళీ అంటే పీసెస్లో యాడ్ చేస్తాము, బట్ ఇక్కడ కూడా కాస్త ఒక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, అంటే బాగా ఫ్రై చేసుకోవాలి మనం. మళ్ళీ సేమ్ కాస్త కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఎందుకంటే మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఎక్కువగా లేడీస్ కూడా హెయిర్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మనం లేటెస్ట్ స్టైల్లో కాస్త కరివేపాకు ఎక్కువగానే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తర్వాత ఏంటంటే కాస్త తెలివితేటలు కూడా, అంటే మైండ్కి మ్యాథ్ అంటారు కదా, సో ఆ విధంగా మనకి డైరెక్ట్గా మైండ్కే ఇవి సిగ్నల్స్ ఇస్తాయి. కరివేపాకు అన్నది మనకి మైండ్కి సిగ్నల్స్ ఇస్తాయి, అంటే తెలివికి చాలామంది మనం యూజ్ చేస్తారు కూడాను. సో దట్ అలా యాడ్ చేసి బాగా కలుపుకోండి. సో ఇప్పుడు ఇందాక మనం టమాటా పీసెస్ వేసుకొని మిక్సీ చేసి ఉంచాను కదా, సో ఆ పీసెస్ అంటే ఆ గ్రేవీ కూడా నేను అందులో వేసాను. సో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా కలుపుతూ ఉండాలి, లేదు అంటే మాత్రం మనకి ఆయిల్ సపరేట్గా అయిపోయి పీసెస్ మళ్ళీ అంటే ఆనియన్స్ సపరేట్గా అలా అయిపోతుంది. అలా కాకుండా మనం కలుపుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. సో అలా కలుపుతూ ఉండండి, అలా కొంచెం పేషెన్సీతో మనం కలుపుతూ ఉండాలి. సో ఇంకా వేరే పనులు ఏవి పెట్టుకోకుండా కాస్త అలా అని చెప్పి వదిలేసి కూడా వెళ్ళిపోవచ్చు, బట్ కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది, అంతా కూడా చక్కగా మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను అలా కలుపుతూ ఉన్నాను. సో నెక్స్ట్ నేను వంట చేసేటప్పుడు కూడా కదలను, ఎందుకంటే ఏమన్నా అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మిక్స్ అవ్వాలి కదా. సో ఇప్పుడు సాల్ట్ కూడా కాస్త యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీ పౌడరు, చిల్లీ పౌడరు, నెక్స్ట్ పసుపు కొంచెం, ఎందుకంటే పసుపు కూడా మనకి యాంటీబయాటిక్ కాబట్టి మనం అన్నింట్లో కూడా ఫుడ్లో బాగా తీసుకుంటూ ఉండాలి. పీసెస్లో యాడ్ చేసినా కూడా మళ్ళీ మనం ఈ ఆనియన్స్ అది ఫ్రై చేసుకునేటప్పుడు కూడా పసుపు మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో యాడ్ చేసుకుని అలా బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకొని సో ఈ విధంగా అంతా కూడా చూసారా, కలర్ కూడా చాలా బాగుంది, అలా రెడ్డిష్గా కలర్. సో అలా మనం కలుపుతూ ఉండాలి, చూసారు కదండి. సో అలా బాగా కలుపుతూ ఉండాలి, అలా నేను కలుపుతూనే ఉన్నాను.
ఎందుకంటే బాగా దాని యొక్క స్మెల్ కూడా పోవాలి, ఆనియన్ స్మెల్ అది పోవాలి కాబట్టి, ఆనియన్ టమాటా ఇదంతా కూడా స్మెల్ మనకు పోవాలి కాబట్టి ఇంతా కూడా. సో ఇలాగా బాగా బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. సో బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పీసెస్ అంతా కూడా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కాసేపట్లో మళ్ళీ మనం ఈ మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ కూడా మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు నేను మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ కూడా యాడ్ చేస్తాను, అదిగోండి. సో చూపిస్తున్నాను క్లియర్గా. నేను మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా బౌల్లోని, ఈ పీసెస్ అన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ కలుపుతూ ఉండాలి, బాగా కలుపుతూ మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా పీసెస్కి పట్టేట్టుగా మనం చుట్టూ కలుపుతూ ఉండాలి. సో మొత్తం ప్యాన్ చుట్టూ కలుపుతూ ఉండాలి అలా ఇంకా. సో బాగా కలిపిన తర్వాత కాసేపట్లో చూడండి, ఇంకా మనం అలా బాయిల్ చేసుకుంటూ ఉంటే బాగా మంచిగా చక్కగా అన్నీ మనం మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకున్న పీసెస్, సో ఈ ఆనియన్ పేస్టు, టమాటో పేస్టు, మిర్చి, కరివేపాకు అన్నీ కూడా యాడ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ విధంగా అలా కలుపుతూ ఉంచాను. సో కాసేపు అలా మనం మూత పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, లేదా మనం దగ్గర ఉంటే ఇంకా మంచిది. సో ఇలా మనం చేసుకునేటప్పుడు, కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం దగ్గరగా ఉంటే ఇంకా మంచిది. సో అలా నేను ఇంకా అలా దగ్గరే ఉన్నాను. సో దగ్గరే ఉండి ఇంకా చేస్తూ ఉన్నాను, చూస్తున్నారు కదా. సో ఇప్పటికి ఆల్మోస్ట్ 20 మినిట్స్ పైగా అయిపోయింది. సో ఇక బాయిల్ అవుతూ ఉంది. కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అంటే మ్యాగ్నేట్ చేసుకునే కన్నా. సో ఇందులో కొంచెం, ఎందుకంటే చాలామంది గరం మసాలా ఎక్కువగా వేస్తే పడదు కాబట్టి మనం లైట్గా బాయిల్ అయ్యేటప్పుడు కాస్త లైట్గా నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా నాకు చూడండి, బాగా చూసారా ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. పీసెస్ అవి కూడా బాగా ఉడికేట్టుగా మనం చూసుకోవాలి. సో ఈజీగా ఈ రోజుల్లో అందరూ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే బయట తినేస్తూ ఉంటారు. అలా బయట తినకూడదు చికెన్ కర్రీస్ ఏవి కూడా. సో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కాస్త దగ్గరగా అయింది కాబట్టి ఒక గ్లాసుడు వాటర్, అంటే మరీ ఫుల్ గ్లాస్ కాదు, కాస్త వాటర్ ముక్క మునిగేంత వరకు కూడా మనం వాటర్ మరీ ఎక్కువగా కూడా వేసేయకూడదు. సో అలా వాటర్ వేసి మళ్ళీ బాగా కాస్త ఆ వాటర్ అంతా లాగేట్టుగా మనం బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇంకా అలా ఉడుకుతూ ఉంది. మళ్ళీ నేను కాస్త వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో బాగా. ఇంకా మూత పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్ అంతా లోపలే ఉండిపోతుంది. కాబట్టి మూత పెట్టకుండా మనమే దగ్గరగా ఉండి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడికిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా బాగా టేస్టీగా వస్తుంది. మనం చపాతీలో తినొచ్చు, లేదా రైస్లో కలుపుకొని తినొచ్చు. సో ఇంకా దోశలో కూడా వాడుకోవచ్చు, ఇడ్లీలో కూడా తినొచ్చు. చాలామంది ఇడ్లీలో కూడా చికెన్ కర్రీ తింటారు. చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తున్నది చికెన్ కర్రీ. మా పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా లైక్ చేస్తారు. ఎందుకంటే నేను ఎక్కువగా సాల్టు, చిల్లీ పౌడరు, గరం మసాలా ఎక్కువగా వేయను. సో పాప ఎలా ఉంది నాన్న? వావ్, చాలా బాగుంది మమ్మీ. బాగుందమ్మా? If you like this video, please like, share and బాగుందా? చూడండి subscribe.